దానియేలు 4వ అధ్యాయము 19 నుండి 37వ వచనం వరకు గల భాగాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాము. దాన్ని మీరు తెరిచి ఉంచండి. దాన్ని మనం ధ్యానించే సమయంలోనే చదువుదాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, ఈ రాత్రి మరొకసారి మేమందరము మీ పాద సన్నిధిలో కూడుకోవడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మీ ఘనమైనటువంటి నామమును కీర్తించడానికి, మీ వాక్యమును బట్టి విశ్వాసంతో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చినటువంటి ప్రతి నీ ప్రియ బిడ్డతో నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యమును ప్రకటింపచేసి వారిని మీ చిత్త ప్రకారం మలుచుకోమని, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని దూరపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు 4వ అధ్యాయం 19 నుండి 37వ వచనం వరకు. ఈ భాగంలో మరి వచనాలు ఎక్కువ, అయితే దాంట్లో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశం ఏంటంటే రెస్టోర్డ్ శానిటీ, బుద్ధిని తిరిగి దయచేయుట, లేకపోతే కోల్పోయినటువంటి బుద్ధిని దేవుడు తిరిగి అనుగ్రహించుట. మొదటి 4 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరుకు దేవాది దేవుడు రాబోయేటువంటి దినాల్లో జరగబోయేటువంటి కార్యాలను చాలా స్పష్టంగా అనేక రకాలుగా బయలుపరిచి ఆయనను ఆయుత్తపరచడం, హెచ్చరించడం అనేది చేస్తూ వచ్చినప్పటికి కూడా నెబుకద్నెజరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకోలేదు. సో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకోనప్పుడు ఇక దేవుడు అతడికి నేర్పించాల్సినటువంటి పాఠాలు నేర్పించాల్సి ఉంటుంది కనుక అదేం చేశాడో దాని గురించే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. నెబుకద్నెజర్ కొన్ని సందర్భాల్లో చాలా బుద్ధిమంతుడిగా కనబడతాడు, అంటే తెలివి కలిగినటువంటి వాడిగా. కొన్ని సందర్భాల్లో చాలా బలాఢ్యుడిగా కనబడతాడు. కానీ కొన్ని సమయాల్లో మాత్రం చాలా బుద్ధిహీనమైనటువంటి పాపములు చేసినటువంటి ఒక భ్రష్టుడైనటువంటి మనిషిగా కూడా కనబడతాడు. ఆయనలో ఉన్నటువంటి గర్వము ఆయనకు ఎలాంటి మూర్ఖతనిచ్చిందంటే, అతడు ఒక పశువులాగా ప్రవర్తించేటట్టు చేసింది. సో దేవుడు అన్నాడు, సరే నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, నీ గర్వం నీతో పశువులాగా ప్రవర్తింప చేస్తుంది కనుక ఒక 7 సంవత్సరాలు పశువుగా అయిపో అని చెప్పి ఆయన్ని పశువుగా మార్చేశాడు. సో అదే ఉదంతం అంతటిని కూడా దేవుడు ఆ తరువాత కాలంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నేర్పించడానికి ఇక్కడ 19 నుండి 37 వరకు మన కొరకు రాయించి పెట్టాడు. 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీ బైబిల్లో మీరు గమనించండి. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక అని చెప్తున్నాడు. పోయిన లెసన్లో మనం చూసాం, ఆయనకు వచ్చినటువంటి దర్శనాన్ని గురించి దానియేలుకు చెప్పినప్పుడు దానియేలు దానికి వెంటనే వివరణ ఇవ్వలేదు, దాని యొక్క భావాన్ని వెంటనే విప్పి చెప్పలేదు. ఇక్కడ తెలుగు బైబిల్లో 1 గంట సేపు ఆయన అతి విస్మయము నొంది అని రాయబడింది. మరి యాక్చువల్గా ఆ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్లో గంట అనేది స్పష్టంగా సూచించదు. కొంత సమయము ఆయన అలాగే ఉండిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇంగ్లీష్లో ఒక మాట అంటుంటారు, హీ వాజ్ డంబ్ ఫౌండెడ్, అంటే నోట మాట లేకుండా ఉండిపోయాడు. ఈఎస్వి బైబిల్ హీ వాజ్ అలార్మ్డ్ అంటుంది, అంటే అతడు ఒక్కసారి అప్రమత్తుడయ్యాడు. ఏదో ఘోరమైనటువంటి విషయము అని దాని గురించి అతడు హెచ్చరింపబడినటువంటి వానిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు. అతడు వెంటనే జవాబు చెప్పలేదు గనుక రాజైనటువంటి నెబుకద్నెజరు దానియేలును బలపరుస్తున్నాడు. నీవు కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఆ కళ ఏంటో, కళ యొక్క భావం ఏంటో ధైర్యంగా నాకు చెప్పు అని ఆయనతో చెప్తున్నాడు. నా దానియేలు చాలా గొప్ప వివేకము కలిగినటువంటి వ్యక్తి అని ముందే నేను చెప్పాను. ఒక అహంకారి అయినటువంటి రాజు ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఎవరికి అర్థం కానటువంటి వ్యక్తి ముందు అతనికి జరగబోయేటువంటి అతి పెద్ద కీడు గురించి మాట్లాడాలంటే మామూలు మనుషులకు అది సాధ్యం కాదు. అది చేయాలంటే చాలా పెద్ద ధైర్యం ఉండాలి, లేకపోతే అతడు ఒక వీరుడై ఉండాలి.
సో దానియేలు ధైర్యాన్ని కూడగట్టుకోవడమే కాదు, వివేకముతో దాన్ని అతనికి ఎలా చెప్పాలో దాని గురించి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజుల్లో రాజులకు ఇష్టం లేనిది ఎవరైనా చెప్తే వారు ఎంతటి వారైనా సరే మరొక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారి ప్రాణాలు తీయడానికి వారు వెనుకాడేవారు కారు. సో ఈ విషయాలన్నీ దానియేలుకు తెలుసు కనుక అతడు వెంటనే ధైర్యం చేయలేదు. అయితే రాజైనటువంటి నెబుకద్నెజరు అతన్ని బలపరిచినప్పుడు అతడు ఈ రకంగా చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, నేరుగా అతడికి భావం చెప్పట్లేదు. రాజా, నిన్ను ద్వేషించే వారికి ఇది కలగాలి, నీ శత్రువులకు ఈ యొక్క భావము చెందాలి అని చెప్పాడు. నా దానియేలు ఆ ప్రకారము స్టేట్మెంట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఇర్మియా ద్వారా దేవుడు చెరపట్టబడినటువంటి వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒక్కసారి చూస్తే, ఇర్మియా 29వ అధ్యాయము 7వ వచనం, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. సో వీరు ఏ దేశానికైతే, ఏ పట్టణానికైతే చెరపట్టబడి తీసుకుపోబడ్డారో, వీరి మీద ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి యొక్క క్షేమాన్ని కోరి వీరు దేవుడికి ప్రార్థన చేయాలి. వారు దేవుని ప్రజలు కాకపోవచ్చు, అయినా కూడా వారి క్షేమాన్ని కోరి వీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు క్షేమంగా ఉంటే వీరు క్షేమంగా ఉంటారు. ఈరోజు మనం మొదటి రిక్వెస్ట్ మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేశాం. ఎందుకంటే వారు బాగుంటే మనం బాగుంటాం, వాడి బుద్ధి చెడిపోతే మన బతుకు చెడిపోతుంది. అందుకనే దేవుడు వారికి చెప్పిందే నూతన నిబంధనలో మనకు కూడా చెప్పాడు. ఈ అధ్యాయంలో ఈ ప్యాసేజ్ని 19 నుండి 37 వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని రెండుగా మనం చూడొచ్చు. ఎందుకంటే దాంట్లో 2 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది 20వ వచనం నుండి 27వ వచనం వరకు మనకు కనబడుతుంది. దాన్ని ప్రైడ్ ఆఫ్ బోస్టింగ్ అనొచ్చు, అతిశయానికి సంబంధించినటువంటి గర్వం. దాన్ని నేను చదివేస్తాను వేగంగా, మీ బైబిల్లో మీరు నన్ను ఫాలో అవ్వండి. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడిను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచునకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భావమేదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగున ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి తినెదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరి గదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోమ్ము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టు వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. సో దాంట్లో చాలా విషయాలు ఆయన రాజైనటువంటి నెబుకద్నెజర్కి చెప్పాడు. ప్రధానంగా ఆ యొక్క పెద్ద చెట్టు, ఆ యొక్క విశాలమైనటువంటి వృక్షము నెబుకద్నెజర్ని సూచిస్తోంది. ఆ వృక్షము చాలా విస్తారంగా పెరిగిపోయింది, ఆకాశం అంత ఎత్తు, భూతలమంతా వెడల్పు. అండ్ దానిని ఆశ్రయించినటువంటివి అనేకం ఉన్నాయి. అడవి పశువులున్నాయి, ఆకాశ పక్షులున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నెబుకద్నెజర్కి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ రాజ్యము భూమి అంతా కూడా ఆక్రమించుకుంది, నీవు తిరుగులేనటువంటి చక్రవర్తివిగా మారావు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి యొక్క ఆహారం కొరకు, వారి యొక్క జీవిత విషయం కొరకు నీ మీద ఆధారపడేటట్టు నేను నిన్ను హెచ్చించాను. అయితే నీవు నన్ను గణపరచడానికి బదులు నిన్ను గణపరిచే ప్రయత్నం చేసావు గనుక దాన్ని నేను కట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆ యొక్క చెట్టును నరకాల్సిన అవసరం ఉంది.
సో ఇక్కడ ఆ గ్రేట్ ట్రీ యొక్క డిస్క్రిప్షన్, డిస్ట్రక్షన్, దాని యొక్క వివరణ, దాని యొక్క వినాశనము రెండింటిని గురించి కూడా దానియేలు రాజుకి తెలియజేశాడు. నా ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు, ఘనత, బలము, అధికారము, హోదా సంపాదించినప్పటికీ అతడు ఎప్పుడు మర్చిపోకూడనటువంటి విషయం ఏంటంటే, అతనికి పైన ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారి సర్వాధికారి, ఈ అధికారి సర్వోన్నతుడు, అంటే అందరిపైన ఉన్నటువంటి వాడు. ఆయనను బట్టే వీనికి అధికారం ఉంది కనుక వీడు వీని యొక్క అధికారాన్ని బట్టి అతిశయించకుండా వీనికి ఆ యొక్క అధికారమునిచ్చినటువంటి ఆయనను గణపరచాలి. ఈ పాఠము మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవాలి. మనందరి మీద ఒక సర్వోన్నతుడున్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. మనల్ని ఉనికిలోనికి తెచ్చినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి వాడు, మనల్ని ప్రతినిత్యము తన యొక్క కృపచేత పోషిస్తున్నటువంటి వాడు. మన ప్రాణాలు ఆయనను బట్టి నిలపబడి ఉన్నాయి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరి తూలనాడకుండా, తృణీకరించకుండా మనం జాగ్రత్త పడాలి అనేది ఆయన ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఒక భక్తుడు అంటాడు, నెబుకద్నెజర్లో ఉన్నటువంటి అతి పెద్ద పాపం ఏంటంటే గర్వం. ఆయనలో దురాశ అనేటువంటి పాపం లేదు, హత్య అనేటువంటి పాపం లేదు, కామేచ్ఛ అనేటువంటి పాపం లేదు. అంటే ఇవన్నీ బొత్తిగా లేవు అని కాదు, ఇవి ప్రధానమైనటువంటి పాపాలు కావు. ఆయనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాపము, లేకపోతే ద క్రౌనింగ్ సిన్ ఆఫ్ నెబుకద్నెజర్ ఈజ్ ప్రైడ్. ఆయనలో ఉన్నటువంటి తలమానికమైనటువంటి పాపము, ఆయనలో ఉన్నటువంటి అహం, గర్వము. లూసిఫర్ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అందరికన్నా అత్యధికమైనటువంటి ఆధిక్యతలో అభిషిక్తుడైనటువంటి కేరూబుగా ఉన్నప్పుడు, తలాంతులు కలిగినటువంటి వానిగా ఉన్నప్పుడు అతడు అతిశయించాడు. వెంటనే దేవుడు అతన్ని పరలోకం నుండి పడగొట్టేశాడు. ఏదేను అనేటువంటి సంపూర్ణమైనటువంటి వనములో దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు స్వచ్ఛముగా సంపూర్ణముగా చేయబడినటువంటి హవ్వ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిందో దేవుడు వెంటనే ఆమెను తోట నుండి బయటికి తోలేశాడు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. లూసిఫర్ని పరలోకం నుండి పడేశాడు, ఏదేను నుండి ఆదాము అవ్వలను బయటికి తోలివేశాడు. అపోస్తలుల కార్యములు 12కు వస్తే అక్కడ హేరోదు రాజు సింహాసనాసీనుడై గొప్ప భాషనిస్తాడు, అంటే గొప్ప ప్రసంగం చేస్తాడు. దాన్ని అందరూ ప్రజలు మెచ్చుకున్నప్పుడు అతడు దేవుణ్ణి మహిమపరచకుండా ఆ మహిమను దొంగిలించగానే దేవుడు అతడు పురుగులు పడి చచ్చేటట్టు చేస్తాడు. అంటే బేసికలీ అక్కడ దేవుడు అతన్ని సింహాసనం నుండి కిందికి తోసేశాడు. సో ఇక్కడ స్ట్రాంగ్ ట్రూత్ ఏంటంటే, బలమైనటువంటి సత్యం ఏంటంటే, ఎవరైనా సరే వారి యొక్క పరిస్థితిని మరిచి దేవుని యొక్క స్థానాన్ని తీసుకునే ప్రయత్నం ఏ రకంగా చేసినా వెనువెంటనే దేవుడు దాన్ని అణిచేస్తాడు. ఒకడిని పరలోకం నుండి పడగొట్టాడు, ఇద్దరిని తోట నుండి బయటికి తోలేశాడు, ఒకడిని సింహాసనం మీదే పురుగులు పడి చచ్చేటట్టు చేశాడు. సో దేవుడితో చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలి అనేది ఆయన మరలా మనకు నేర్పించే పాఠం. విచారం ఏంటంటే, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దీని దేవుణ్ణి, ఈ బైబిల్ దేవుణ్ణి చాలా మంది కించపరుస్తున్నారు. బైబిల్ దేవుడు ఏంటో అర్థం కాదు, బైబిల్ దేవుడి యొక్క మనసు ఏంటో అర్థం కాదు, బైబిల్ దేవుడి యొక్క వాక్యం ఎంత శక్తివంతమైందో, ఆయన యొక్క చిత్తం ఎంత శ్రేష్టమైందో అర్థం కాకపోవడం చేత మనుషులు రాజీకి, మనుషులు వారి యొక్క అహానికి పెద్దపీట వేసి దాని ప్రకారం వారి జీవితాలను నిర్దేశించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అక్కడే వారు దెబ్బ తినిపోతారు. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఒక హెచ్చరిక చేయించాడు. ఇశ్రాయేలు దేశం అంతటిని ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత, మీరు చదవడానికి నాకు సమయం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10 నుండి 18 వరకు. మిమ్మల్ని దేవుడు బయటికి తెచ్చాడు, మీకు దేవుడు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు మీకు ఆహారాన్ని ఇచ్చాడు, ఇళ్లను ఇచ్చాడు, తోటలను ఇచ్చాడు, ఫలాలను ఇచ్చాడు, అన్నింటినీ ఇచ్చాడు. మీరు అభివృద్ధి చెందినప్పుడు, అంటే మీరు ప్రాస్పర్ అయినప్పుడు ఆ దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాస్పరిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హృదయము మదించి గర్వించి ఆయనను మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే, ప్రాస్పరిటీకి సోర్స్ దేవుడు, కాకపోతే అది మనకు రాగానే మనం సోర్స్ని మర్చిపోతాం. సో అక్కడ సమస్య అనేది ఎదుర్కొంటాం. అలా మర్చిపోతే దేవుడు మిమ్మల్ని అనుస్తాడు అని మోషే చెప్పాడు. సో ఎవరైనా సరే లోకంలో ఉన్నప్పుడు, విశ్వాసి అవిశ్వాసి, వాడి జీవితంలో పెంపుదల లేకపోతే హెచ్చింపు లేకపోతే విశాలత అనేది పొందినప్పుడు తప్పకుండా గర్వానికి అవకాశం ఇవ్వడానికి వీలెక్కువ. అలాంటి సందర్భాల్లో వారు దేవుణ్ణి మర్చిపోతారు. ఒక సేవకుడు తన సంఘంలో ఒక యవన దంపతుల గురించి చెప్తాడు.
ఆయన అంటాడు, నా దగ్గర ఒక యవన దంపతులు ఉండేవారు, వారికి పెళ్ళైన తర్వాత చాలా చక్కగా ఆరాధనకు వచ్చేవారు, అన్నింటికి వచ్చేవారు, బాగా కొంతకాలం కనబడ్డారు. తర్వాత వారిద్దరు అనుకున్నారు, మనం ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఇల్లు కట్టుకోవాలంటే మామూలు పరిస్థితి కాదు, డబ్బు ఎక్కువ కావాలి. సో ఆయన 2 పనులు చేయడం మొదలుపెట్టాడు, 2 జాబ్స్ తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే 2 పనులు మొదలు పెట్టాడో బైబిల్ స్టడీ ఎగ్గొట్టాడు. ఆయన ఎప్పుడైతే 2 పనులు మొదలు పెట్టాడో మెన్స్ ఫెలోషిప్ ఎగ్గొట్టాడు. ఆయన ఎప్పుడైతే 2 పనులు మొదలు పెట్టాడో సండేలు ఎగ్గొట్టడం మొదలు పెట్టాడు. భార్య కూడా ఆయనతో సహకరించి డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకుంది. సో ఇద్దరు ఆ రకంగా మెల్లగా దేవుడికి సంఘానికి దూరం అయిపోయారు. ఈ సేవకుడు వారి దగ్గరికి వెళ్ళి, ఇది మంచిది కాదు, మీరు ప్రమాదంలోనికి వెళ్తున్నారు, జాగ్రత్త అని చెప్పినా వారు వినలేదు. మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి తర్వాత లేదు, నీరు కారిపోయింది. అలాగే వీరి పరిస్థితి తయారైంది. సో ఆ సేవకుడు అంటాడు, ఈయన ఒక ప్రపంచ ప్రముఖ సేవకుడు. ఆయన ఏమంటాడంటే, నేను అనుకున్నట్టుగానే కొంతకాలానికి వారు పూర్తిగా సంఘాన్నే విడిచి వెళ్ళిపోయారు, చర్చ్ మానేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3 ఏళ్లకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అంటే ఒక్క చోట మొదలైనటువంటి అరిష్టము ఎంత దాకా పోగలదో ఇది మరలా 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 ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది. 24వ వచనంలో దానియేలు ఒక మాట అంటాడు, రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగున ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా. అంటే ఈ తీర్మానం ఎవరు చేశారు? నెబుకద్నెజర్కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది మనిషి కాదు. నెబుకద్నెజర్కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది ఆయన యొక్క మంత్రులు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరూ కాదు. నెబుకద్నెజర్కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది పరలోకమందున్నటువంటి సర్వోన్నతుడగు దేవుడు. సో మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, మన దేవుడు మనల్ని కునుకక నిద్రపోక కాపాడమే కాదు, మనం వేసేటువంటి ప్రతి అడుగు అది సరైందా, ఆయనకి ఇష్టానుసారంగా ఉందా లేదా అని కూడా చూసేటువంటి వాడు. అవర్ గాడ్ ట్రేసెస్ అవర్ ఫుట్ స్టెప్స్. మన యొక్క అడుగు జాడల్ని ఆయన చాలా జాగ్రత్తగా ట్రేస్ చేస్తాడు. సో అక్కడ మనకు ఏం చేయాలో అది ఆయన తీర్మానించినప్పుడు అది మేలు కీడు ఏ రకంగానైనా మనకు వ్యతిరేకంగా జరగవచ్చు. దానియేలు ఈ మాట చెప్పినప్పుడు చాలా ధైర్యం చేశాడు. మీకు జ్ఞాపకం ఉండే ఉండొచ్చు, ఎస్తేరు 4:16లో ఎస్తేరు రాజు దగ్గరకు వచ్చేటప్పుడు ఒక మాట అంటుంది, ఒకవేళ నేను నశిస్తే నశించుదును గాక, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. సో నేను ఇది చెప్పినప్పుడు ఇతడు నన్ను చంపితే చంపును గాక, ఆ రకంగా చెప్పాడు. 27వ వచనాన్ని మీరు గమనిస్తే ఇంకొక మంచి శ్రేష్టమైనటువంటి హెచ్చరిక కూడా దానియేలు నెబుకద్నెజర్కు చేశాడు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని ఆయన చెప్పాడు. అంటే నీవు నీ యొక్క పాపాన్ని మానేస్తే, నీ యొక్క పాపముల విషయంలో, దోషముల విషయంలో, దుర్మార్గత విషయంలో, దేవునికి వ్యతిరేకంగా నీవు చేసినటువంటి ఆ గర్వము విషయంలో నీవు ఒకవేళ తగ్గించుకొని మారు మనసు పొందితే, తిరిగి నీతి న్యాయాలను నీవు అనుసరిస్తే, ఎవరినైతే ఇప్పటిదాకా బాధ పెట్టావో వారి పట్ల నీవు కరుణ చూపి వారికి మేలు చేస్తే నీ క్షేమానికి ఏమీ ప్రమాదం లేదు. అంటే నిన్ను దేవుడు కత్తిరించాల్సిన పని లేదు, దేవుడు నిన్ను అనచాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు అణుచుకుంటే దేవుడు ఆ పని చెయ్యడు. ఇది చాలా మంచిది. నిన్ను నీవు అణుచుకుంటే దేవుడు అనచ్చడు. అంటే మీకు అందరికీ తెలుసు, మనల్ని మనం అణుచుకోవడం చాలా ఈజీ. దేవుడు మనల్ని కనిస్తే చాలా కష్టం. అంటే నా పాయింట్లో 2 వైపులు ఉన్నాయి, కత్తికి 2 వైపులు ఉన్నట్టు మనల్ని మనం అణుచుకోవడమే చాలా కష్టం. మనల్ని ఎవరైనా అనచాలి, బాస్ కిందున్నోడిని అనచాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ తన తోటి మినిస్టర్ని అనచాలి, లేకపోతే ఇంకొక చోట ఇంకొకరు ఒక దేశం మీదకి వచ్చి ఈ దేశపు రాజుని ఈ దేశపు రాజు అనచాలి. ఇది ప్రపంచంలో మనందరికి కనబడే విషయం. కానీ దేవుడిచ్చినటువంటి కృప చేత కనువిప్పు పొందినప్పుడు మనల్ని మనం, దేవా నన్ను నేను నీ ముందు తగ్గించుకుంటున్నాను అని అణుచుకుంటే ఈ సమస్యలన్నీ ఉండవు. అలా చేయకపోతే దేవుడు అనచాల్సి వస్తుంది. నెబుకద్నెజర్తో అంటున్నాడు, నీవు మారు మనస్సు పొందు, నీ బ్రతుకును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, దేవుడికి భయపడు, దేవుడికి లోబడు, దేవుడు నీ పైన అధికారి అని గుర్తుపెట్టుకో అని ఆయన చెప్తున్నాడు. సో దానియేలు ఏ ప్రకారం అయితే నిర్మోహమాటంగా దేవుడి పక్షాన నిలబడి దేవుని వాక్యాన్ని ఆ సేవకుడికి చెప్పాడో, ఆ రాజుకి చెప్పాడో, ప్రతి సేవకుడు, ఈ రోజున 3వ పాయింట్ మనం ప్రార్థన చేశాం కదా, ప్రతి సేవకుడు ఎదుట ఉన్నటువంటి వాడు ఏ స్థాయి వాడైనా సరే భయము లేకుండా వాడి విషయంలో దేవుడు చెప్పమన్న సత్యాన్ని చెప్పాలి. ఇక్కడ మొహమాటంతో పని లేదు, ఇక్కడ వారి ఫీలింగ్స్తో మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఒక్కటే, దేవుడు పంపిన పనిని మనం చేశామా
లేదా? న్యూ టెస్టమెంట్లో అట్లాంటి ఒక మనిషిని చూపిస్తాను. ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చు యోహాన్. యోహాన్ 1లో ఒక మాట రాయబడి ఉంటుంది, యోహాన్ అని ఒక మనుష్యుడు ఉండెను, అతన్ని దేవుడు పంపెను. దేవుడు అతన్ని పంపాడు. ఎందుకు? ఈ యొక్క యాజకులు అండ్ ఈ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, రోమా సామ్రాజ్యం అంతా కూడా చెదబట్టిపోయింది. దాన్ని వదిలించాలంటే ఇతడు ఆ వ్యవస్థకు అవతల వేరుగా ఉండాలి, వేరుగా సిద్ధపరచబడాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. అందుకనే యోహాన్ ఎంత ధైర్యం చేశాడంటే వారి ముందుకు వచ్చినప్పుడు వారితో ఏమంటాడు? సర్ప సంతానమా. వారేమో యోహాన్ 8వ అధ్యాయంలో యేసు ప్రభుతోనే అంటున్నారు, నీకు తెలీదా మేము అబ్రహాము సంతానం. సో వారు అబ్రహాము సంతానం అనుకుంటుంటే యేసు ప్రభు వారిని కరెక్ట్ చేసేసాడు. మీరు మీ తండ్రి అయినటువంటి అబద్ధికుడుకు అంటే ఆ సాతాను సంతానము అని చెప్పాడు. అండ్ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మీరు సర్ప సంతానము అని అంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సేవకుడు దేవుడి చేత పంపబడితే నిర్మోహమాటంగా ఎదుట ఉన్నటువంటి వారు తనవారా కాదా అనేది చూడకుండా సత్యమే చెప్తాడు. అండ్ ఈ రోజున అలాంటి సేవకులు తక్కువ, అలాంటి సేవకులు లేవాలని ప్రార్థన చేయడం అవసరం. సో నెబుకద్నెజర్ జీవితంలో ఆయన గర్వాన్ని ఆశ్రయించాడు గనుక దేవుడు ఆయన్ని అనిచ్చాడు. 28 నుండి చదువుతున్నాను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించను. ఈ రోజున జోసెఫ్ ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయించాడు. యెషయా 46లో దేవుడు ఏమైతే చెప్తాడో దాన్ని తప్పకుండా చేస్తాడు. కాకపోతే ఆయన ఎప్పుడు చేయాలని నిర్ణయించాడో అప్పుడే చేస్తాడు. మన టైం టేబుల్ ప్రకారం చేయడు. దేవుడు చెప్పింది మాత్రం తప్పకుండా చేస్తాడు. అలాగే నెబుకద్నెజర్కి దానియేలు ద్వారా దేవుడు ఏం చెప్పించాడో సమయం వచ్చినప్పుడు దాన్ని అంతటిని కూడా ఆయన చేశాడు. 29లో 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోన్లోని నగరునందు సంచరించుచుండగా రాజు అనుకుంటున్నాడు, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఇది నిజంగా జరిగింది, ఇది లిటరల్ గా జరిగింది. నిజంగానే గడ్డి తిన్నాడు. ఆకాశ మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. సో ఎగ్జాక్ట్ గా, డిట్టోగా, లిటరల్ గా దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని చేసి చూపించాడు. నెబుకద్నెజర్ యొక్క గర్వము అతన్ని ఆ యొక్క శిక్షకు గురి చేసింది. నా చరిత్ర మనకు చెప్పే విషయాలను మీరు చూస్తే బబులోను అనేది ఆయన కట్టాడు. అదొక మహానగరు, 60 మైళ్ళ అంటే చదరపు వైశాల్యం కలిగినటువంటి నగర్. అది ఎటువైపు అయినా సరే 15 మైళ్ళు వెళ్తుందన్నమాట. 15 మధ్యలో ఆయన యొక్క కోట, ఆయన యొక్క మహలు. అండ్ ఆయన కట్టినప్పుడు దాన్ని చాలా ఆలోచించి కట్టాడంటాం. అఫ్కోర్స్ చరిత్ర ఇవ్వబడినటువంటి లెక్కల్లో కొంత మరి అటు ఇటు ఉన్నాయి. కొంతమంది 330 అంటారు, కొంతమంది 350 అంటారు, కొంతమంది 387 అంటారు. సో అప్రాక్సిమేట్ ఫిగర్ అన్నమాట. ఆయన యొక్క కోట గోడలు, ఆయన యొక్క నగరు చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ 350 అడుగుల ఎత్తు ఉండేది. 350 అడుగుల ఎత్తు అంటే చాలా పెద్ద సైజ్ అన్నమాట. ఆ రోజుల్లో ఇప్పుడు ఈ టాల్ బిల్డింగ్స్ ని కట్టడానికి టాల్ క్రేన్స్ వాడుతున్నారు చూడండి, మన హైదరాబాద్ చుట్టూ అవి లేవు. అయినా కూడా ఎంత ఎత్తు కట్టారు? 350 అడుగుల ఎత్తు, అంటే 35 స్టోరీ అన్నమాట. దాని యొక్క విశాలత 80 అడుగులు. 6 నుండి 8 రథాలు పక్క పక్కన గోడ మీద పరుగులు తీసేవి. అండ్ దాన్ని భూమిలో 35 అడుగుల కిందికి ఆయన వేశాడంట. ఎందుకంటే శత్రువు కింద నుండి సొరంగం చేసుకొని లోపలికి రాకుండా కిందికి కూడా 35 అడుగులు పోయాయి. సో ನಾವು ఆలోచించండి ఎంత జాగ్రత్తగా కట్టుకున్నాడో. సో తప్పకుండా ఆయన గర్వించడానికి అదొక కారణంగా చెప్పొచ్చు. ఎవ్వరు చేయని పనిని ఆయన చేశాడు. ఆయన ఎట్లా కట్టాడంటే, సిటీ ఎట్లా ప్లాన్ చేశాడంటే, యూఫ్రటీస్ నది బబులోను మధ్యలో నుండి వెళ్ళేటట్టు ప్లాన్ చేశాడు.
అండ్ ఆయన యొక్క బేల్ అనేటువంటి ఆయన యొక్క దేవత ఆలయాన్ని నగరానికి నడిబొడ్డున ఏర్పాటు చేశాడు. అంటే ఇది కేంద్రముగా ఉండి వారు అందరూ కూడా దానిని చుట్టుముట్టి దాని ద్వారా బ్రతుకుతున్నామనే సందేశం ఇవ్వడానికి. సో ఆయన దాని మీద తిరుగుతున్నప్పుడు అక్కడే దాంట్లోనే తన భార్య కొరకు హ్యాంగింగ్ గార్డెన్స్ ని కట్టించాడు. దాన్ని చూసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదంతా నేను చేసింది కాదా, ఇదంతా నా బలాధికారం, నా ప్రభావ ఘనత కొరకు నేను కట్టించింది కాదా అనగానే వెంటనే పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏంటంటే, రాజా నీవు ఇక పశువులాగా 7 కాలాలు గడ్డి తిని అడవిలో నీ జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. ఆండ్రూ మర్రే అనేటువంటి సౌత్ ఆఫ్రికన్ భక్తుడు ఒక మాట అంటాడు, హీదన్డంలో అంటే అన్యుల మధ్యలో, క్రిస్టెండంలో క్రైస్తవుల మధ్యలో ఉన్నటువంటి అతి పెద్ద పాపం ఏంటంటే గర్వము. అండ్ ఈ యొక్క గర్వానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అది మనిషి యొక్క హృదయంలో దేవుడిని సింహాసనం మీద నుండి త్రోసివేసి స్వంతమును సింహాసనం మీద కూర్చోబెడుతుంది. గాడ్ విల్ బి డీథ్రోన్డ్, సెల్ఫ్ విల్ బి ఎంథ్రోన్డ్. సో మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నాకు ఇదివ్వు అదివ్వు అని అడగడంలో తప్పులేదు. కాకపోతే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నేనేంటో నాకు చూపించు అని అడిగితే బాగుంటుంది. నువ్వు బాగుపడిన తర్వాత నీకు ఏది అవసరమో ఏది అవసరం లేదో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. దాని ప్రకారం నువ్వు అడిగితే నీ ఉపవాస ప్రార్థన వేస్ట్ కాదు, నీకు ఇచ్చినవి వేస్ట్ కాదు. థామస్ మ్యాంటన్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, గర్వానికి మిగతా పాపాలకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మిగతా పాపాలన్నీ కూడా దేవుని యొక్క శాసనానికి వ్యతిరేకంగా మనం చేసేవి. గర్వము దేవుడి యొక్క వ్యక్తికి వ్యతిరేకంగా మనం చేసేవి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ అదర్ సిన్ వి కమిట్ అగైన్స్ట్ గాడ్స్ లా, బట్ వెన్ వి బోస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రైడ్ ఆర్ ఈగో, వీఆర్ యాక్చువల్లీ కమిటింగ్ ఎ సిన్ అగైన్స్ట్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు సార్వభౌముడు అని ఒప్పుకుంటున్నాం కదా, నేను గర్వించినప్పుడు ఆయనను నేను ఆ రకంగా అంగీకరించట్లేదు. ఆయన సార్వభౌముడు కాదు, ఆయన సావరిన్ కాదు, నా జీవితానికి నేనే రాజును అని చెప్పేటువంటి పరిస్థితి. సొలొమోన్ ద్వారా దేవుడు సామెతలో ఒక మాట రాయించాడు, గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనం నడుస్తుంది. యూదుల మధ్యలో చాలా ఈ గ్రంథాలు పరిశుద్ధ గ్రంథాలుగా ఎంచబడతాయి ధర్మశాస్త్రంతో పాటు. తాల్ముద్ అనేటువంటి ఒక గ్రంథం ఉంది. తాల్ముద్లో వారు గర్వానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. అబ్షాలోం అనేటువంటి దావీదు కుమారుడు చాలా అందగాడు. అతని అందాన్ని పెంచేది అతని యొక్క జుట్టు అన్నమాట. ఒకప్పుడు మన బాలీవుడ్లో జాన్ అబ్రహాం అనేటువంటి ఒక నటుడు ఉండేవాడు. చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు లేడు ఆయన, అంటే నటనలో లేడు. ఆయనకు పొడవాటి జుట్టు ఉండేది. బహుశా ధోని ఆయన్నే కాపీ కొట్టి ఉండాలా అని నాకు తెలీదు, బట్ అయి ఉండాలి. ఎందుకంటే జాన్ అబ్రహాం ఆ రకంగా ఉండేవాడు. చాలా మంది ఆ టైంలో జాన్ అబ్రహాంనే కాపీ కొట్టారు. సో బైబిల్లో ఉన్నటువంటి అబ్షాలోము ఆ జుట్టును బట్టి చాలా విర్రవీగేవాడు. అండ్ వాక్యంలో రాయబడింది, ప్రతి సంవత్సరం ఆయన జుట్టు కత్తిరించబడితే దాన్ని తూకం వేసినప్పుడు దాని యొక్క తూకం వెల ఇంత అని. కానీ మీకు తెలుసు, ఒక రోజున అతడు చంపబడ్డానికి కారణం అతడి జుట్టే. దాన్ని బట్టే చెట్టులో ఇరుక్కుంటే యోవాబు అతన్ని చంపేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేన్నైతే పట్టుకొని విర్ర వీగుతామో ఆ విర్ర వీగేటువంటి వస్తే మనల్ని ఉరిదీసేస్తుంది. దేవుడు దాని గురించి అనేక రకాలుగా మనకు చెప్తాడు. తాల్ముద్లోనే ఇంకొక చోట ఇంకొక మాట కూడా వారు రాశారు. ఏమని రాశారంటే, ఓ మానవుడా, ఒకవేళ నీవు గర్వించాలనుకుంటే నీకు ఒక సత్యం చెప్తాము. అదేంటంటే, నీవు గర్వించడానికి వీల్లేదు. నీకన్నా దేవుడు ఆయన యొక్క సృష్టి క్రమములో దోమను ముందు సృష్టించాడు. సో నువ్వు దోమ కన్నా వెనక లైన్లో ఉన్నావు అని అంటారు. తాల్ముద్ చెప్పేదంతా వాక్యానుసారము సత్యమని నేను చెప్పట్లేదు. తాల్ముద్ రాబైలు వారి యొక్క మేధస్సును ఉపయోగించి రాశారు. కానీ వారు ఏం చెప్తున్నారంటే, మనిషిని దేవుడు సృష్టించక మునుపు దోమను సృష్టించాడు. సో మనిషి విర్రవీగడానికి అవకాశము లేదు. సిఎస్ లూయిస్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ ఆయన పుస్తకం మియర్ క్రిస్టియానిటీలో ద గ్రేట్ సిన్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ప్రైడ్ అని అంటాడు. మనుషుల్లో ఉన్నటువంటి అతి పెద్ద పాపం గర్వం. అండ్ ఈ యొక్క గర్వం ఎంత కుటిలమైనదంటే, సటిల్ సిన్ అంటే, అది నాలో ఉండి నాకు తెలియకుండా నేను మోసపోవచ్చు. అది చాలా మందిలో ఉన్న వారికి తెలియదు. కాకపోతే మనిషి చేసే పొరపాటు ఏంటంటే, నాలో గర్వాన్ని పెట్టుకొని దాన్ని నేను చూసి బయటపడకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి గర్వాన్ని చూసి దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తాను. సిఎస్ లూయిసే అంటాడు, కేవలం కొంతమంది క్రీస్తు మనస్సును కలిగినటువంటి, స్వంతమును ఉపేక్షించుకోగలిగినటువంటి క్రైస్తవులే వారు గర్విష్ఠులని గుర్తించి దానికి దూరం అవుతారు.
ఇక మిగతా వారందరూ అన్కాన్షియస్గా వారిలో ఉన్నటువంటి గర్వానికి బలైపోతూనే ఉంటారు. ఈ గర్వం ఏం చేస్తుందంటే మనిషిని దేవుడి నుండి దూరమే చేయదు, మనిషి నుండి కూడా దూరం చేసేస్తుంది. సో ఎక్కడైనా కలహం ఉందంటే అక్కడ గర్వం ఉంది. ఆ కలహం భార్యాభర్తల మధ్యలో ఉండొచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉండొచ్చు, తోబుట్టుల మధ్యలో ఉండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు. ఆరోన్ కెయిరటీ అనేటువంటి ఒక రచయిత ఒక ప్రముఖ పుస్తకాన్ని రాశాడు, ది ఇరా ఆఫ్ ది నార్సిసిస్ట్. ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఆయన యాక్చువల్గా మిడీవల్ కథీడ్రల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ 14, 15, 16, 17 శతాబ్దాల్లో రెనైజాన్స్ అనేటువంటిది ఒకటి వచ్చింది. కళను వారు వెలికి తీశారు, తర్వాత దాన్ని చాలా పెంపొందింపజేశారు, ప్రపంచవ్యాప్తిగా అంచేటట్టు చేశారు. దాంట్లో యూరోప్లో, ఇటలీలో అది కేంద్రంగా ఉండింది కనుక అక్కడ నుండే రెఫర్మేషన్ వచ్చింది, అక్కడ నుండే రెనైజాన్స్ వచ్చింది. సో దేవుడి వాక్యాన్ని బయటికి తెచ్చారు, మనిషికి దేవుడిచ్చినటువంటి తలాంతులు కూడా ప్రోత్సహించబడి బయటకు వచ్చాయి. సో దానికి ప్రతిఫలంగా వీరు అద్భుతమైనటువంటి కథీడ్రల్స్ ని కట్టారు. యూరోప్లో మీరు వెళ్తే కళ్ళు చెదిరిపోయేటట్టు ఆ కథీడ్రల్స్ కట్టారు. కానీ వింత ఏంటంటే వాటిని ఎవరు డిజైన్ చేశారు, వాటిని ఎవరు కట్టారు, ఎక్కడ కూడా మనకు వివరాలు లేవు, కొన్నింటికి తప్ప. ఫ్లారెన్స్ అనేటువంటి నగరానికి వెళ్తే అక్కడ ఒక అతి పెద్ద కట్టడం ఉంటుంది, ప్రపంచ ప్రముఖ కట్టడం అది. దాని యొక్క డోము ఏ రకంగా కట్టారో ఇంకా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో ఆర్కిటెక్చర్ని స్టడీ చేసినటువంటి ఆర్కిటెక్ట్లకు కూడా అర్థం కాంది 15th సెంచరీలో మరి ఒక ఇటాలియన్ కళాకారుడు దాన్ని డిజైన్ చేసి కట్టాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వివరాలు మనకు లేవు. సో ఆయన ఏమంటాడంటే ప్యారిస్లో ఉన్నటువంటి నాట్రే డ్యామ్ కావచ్చు, లేకపోతే యూరోప్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన కట్టడాలు కావచ్చు, వాటిని కట్టినటువంటి వారు ఎక్కడ వారి పేర్లు చెక్కుకోలేదు, ఎక్కడ వారి యొక్క వివరాలు రాయలేదు. అంటే వారు తమ యొక్క పేరు కోసం ప్రాకులాడలేదు. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి కళను, సామర్థ్యాన్ని దేవుడి మహిమ కొరకు, మనిషి మేలు కొరకు అలా లోకంలో వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున చూడండి, ఒక చిన్న పని చేస్తే దాన్ని ఇంత టామ్ 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 డామ్ 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 అని టౌన్ అంతా మనము ప్రచారము చేయకుండా మనం ఉండలేం. బయట వాళ్ళ సంగతి ఎందుకు, మా బోధకులనే చూడండి, మా బోధకులు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఆ రకంగా నిత్యము టీవీల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సో అది ఒక గర్విష్టి లక్షణము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మనిషి, మానవ సమాజం ఇలా ఎలా తయారైంది? చాలా మంది మనలో చరిత్రను చదవరు. చరిత్రను చదవడం చాలా మంచిది. చరిత్ర చదివితే చరిత్రలో ఏది ఎందుకు జరిగిందో మనకు అర్థమవుతుంది. అండ్ వారు చేసిన తప్పులేంటో, మనం చేయకూడని తప్పులేంటో మనకు తెలిసి వస్తుంది. మనం ముందు చూపు కలిగి బ్రతకడానికి వీలుంటుంది. చాలా మంది చరిత్రను తెలుసుకోరు కనుక చరిత్రలో జరిగినటువంటి తప్పులనే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేటువంటిది ఒకటి వచ్చింది, అంటే జ్ఞానోదయపు సమయము అని అంటారు. సో అది 18th సెంచరీలో వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఈయన మేధావి అన్నమాట, ఈయన పేరు పలకడం కూడా కష్టమే, జో జాక్ హూసో ఆయన పేరు, జో జాక్ హూసో. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, కన్ఫెషన్స్ అనేటువంటి పుస్తకం. దాంట్లో ఆయన ఆ పుస్తకాన్ని ఎవరికి అంకితం చేశాడు తెలుసా? నన్ను నేను అభిమానించుకొనుచున్నాను గనుక ఈ పుస్తకము నాకు నేను అంకితము చేసుకొనుచున్నాను. నన్ను నేను అభిమానించుకొనుచున్నాను కనుక ఈ పుస్తకాన్ని నాకు నేను అంకితం చేసుకుంటున్నాను. ఇక అప్పటి నుండి మనకు వచ్చినటువంటి జ్ఞానోదయం ఏంటంటే, ఇక నుండి నిన్ను నీవు ప్రేమించుకో, నిన్ను నీవు పెంచుకో, నిన్ను నీవు పరిరక్షించుకో, నీ యొక్క వైశాల్యతను ఎంత ఎక్కువ చేసుకుంటే నీకు అంత మంచిది అనేది ఆయన ద్వారా, అలాంటి వ్యక్తుల ద్వారా ప్రపంచం నేర్చుకుంది. ఇక ఇది మనకు ఎన్లైటన్మెంట్ తర్వాత మనకు ఎడ్యుకేషనల్ సిస్టంలోకి వచ్చేసింది, మన కల్చర్లోకి వచ్చేసింది, మన లైఫ్లోనికి వచ్చేసింది. 4th సెంచరీలో అగస్టిన్ అనేటువంటి భక్తుడు ఒక పుస్తకం రాశాడు, దాని పేరు కూడా కన్ఫెషన్సే. ఒప్పుకోలే, కానీ దాన్ని ఆయన మొదలుపెట్టినప్పుడు మొదటి లైన్ ఏ రకంగా మొదలుపెట్టాడు, ఈయన ఏ రకంగా మొదలుపెట్టాడు, వ్యత్యాసం ఏంటో చెప్తాను. అగస్టిన్ తన యొక్క పుస్తకంలో ఓపెనింగ్ లైన్ ని గ్రేట్ దౌ ఆర్ట్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్, నీవెంతో గొప్పవాడవు, నీవెంతో గొప్ప స్తోత్రానికి అర్హుడవు అని దేవుడిని స్తుతించి ఆయన దాన్ని మొదలుపెట్టాడు. అందుకనే 1600 సంవత్సరాల తర్వాత కూడా అగస్టిన్ ఇంకా చాలా మందికి ఉపయోగపడుతున్నాడు. ఈ నేను చెప్పాను చూడండి, పేరు పలకడం కూడా కష్టం, వాడు చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నాడు. అండ్ ఈ రోజున సోషల్ మీడియా గురించి మీకు ఒక సీక్రెట్ చెప్తాను.
సోషల్ మీడియాలో చాలా సింపుల్గా మిమ్మల్ని సాతాను వాని తొత్తులుగా మార్చుకుంటాడు. ఆల్రెడీ చేశాడు అట్లా. ఫేస్బుక్లో పనిచేసేటువంటి ఒకప్పటి కీ పర్సన్ ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడ్డాడో ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఫేస్బుక్లో అకౌంట్ లేకుండా ఉన్నారు. యాపిల్లో ఈ స్టీవ్ జాబ్స్తో పనిచేసి యాపిల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఐఫోన్ వాడ్డు, యాపిల్ సాఫ్ట్వేర్ వాడ్డు. ఎందుకంటే విషయాన్ని తయారు చేసిన వాళ్ళు దాన్ని వాడరు, ఎదుటోడికి ఇస్తారు. మనము డ్రగ్స్ కన్నా సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోయాం. మీరు ఎప్పుడు మీ యొక్క ఏమంటారు దాన్ని అప్డేట్ చేస్తుంటారు, ఏంటది మీ యొక్క స్టేటస్ని అప్డేట్ చేస్తుంటారు. మీరు ఆలోచించండి, ప్రశ్నించండి, దానివల్ల ఏమొస్తోంది? దానివల్ల మిమ్మల్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? అందరి దృష్టిలో మీరు పడే ప్రయత్నం చేస్తున్నారా? అలా చేస్తే మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ఒక ఐడల్గా మార్చారు. ఇండియన్ ఐడల్ మనకు తెలుసు, అమెరికన్ ఐడల్ మనకు తెలుసు. సోషల్ మీడియాలో మీరు అందరూ ఐడల్స్ అయిపోవచ్చు. పోస్ట్ రావాలి, వెంటనే రావాలి, మీకు నచ్చినట్టు రావాలి, నచ్చకపోతే మీకు బాధ. మీకు ఎప్పుడైతే బాధ అంటే ఈగో హర్ట్ అయింది అంటే మీ యొక్క అహం దెబ్బతింది. సో మీ అహం దెబ్బతిందంటే మీరు అహంకారులు. మిమ్మల్ని ఒకడు కిందేసి తొక్కినా మీరు ఉలుకు పలుకు లేకపోతే మీరు చచ్చినటువంటి వారు, అహం లేనటువంటి వారు. ఆ స్టేజ్లో మనం ఎవరము లేమని నేనే ఒప్పుకుంటాను. కానీ ఆ స్టేజ్కి రావడం అవసరం. అదే కదా దేవుడు మనకు నేర్పించేది. అందుకనే యేసును వెంబడించమన్నాడు. నిన్ను నీవు ఉపేక్షించుకో, నీ సిలువనెత్తుకో, ప్రతిరోజు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు మనం ఆయనలాగా మారుతాం. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, సాతాను పడగొట్టబడిన తను తాను హెచ్చించుకున్నాడు. వారిద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు మనకు చూపించాడు. సో సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండండి. దాన్ని సరిగా వినియోగిస్తే తప్పులేదు, కానీ దాన్ని సరిగా వినియోగించడం చాలా మందికి రాదు. గింగ్రిచ్ అనేటువంటి దైవ సేవకుడు అంటాడు, ప్రాస్పెరిటీ ఈజ్ అ డేంజరస్ థింగ్. వర్ధిల్లడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అది మనలో గర్వాన్ని ఉత్పన్నం చేస్తుంది. మీరు 29వ సామెత 23వ వచనాన్ని చదివితే ఎవని గర్వము వానిని అణుచును అని బైబిల్ చెప్తోంది. సో ప్రాస్పెరిటీ ప్రైడ్ని పోషిస్తుంది అండ్ ప్రైడ్ మనల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయగలదు. సో ఈ గర్వానికి మనం దూరం ఉండడం మంచిది. దేవుడు గర్వాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడా? చెయ్యడు. దేవుడు గర్వాన్ని ఎక్స్క్యూజ్ చేయడు, దేవుడు గర్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అంటే గర్వాన్ని బయట పెడతాడు అండ్ గర్వాన్ని ఆయన కంప్లీట్గా ఎక్స్టర్మినేట్ చేస్తాడు, అంటే నాశనం చేసేస్తాడు. సో ఈయన నెబుకద్నెజర్ ఒక నెమలి ఎలా తన యొక్క ఏమంటారు దాన్ని, పింఛమా కుంచమా, పింఛం, దాన్ని చూపించి ఎంతో మురిసిపోతుంది. కానీ దాని మురికి కాళ్ళు దానికి కనబడవు కదా, దీన్ని అందరికి చూపిస్తూ ఉంటుంది. సో ఈయన కూడా తన యొక్క బబులోన్ మహల్ మీద తిరిగి అందరికీ తాను ఎంత గొప్పవాడో చూపించుకునేసరికి ఒక ఆయన అంటాడు, దేవుడు ఆయన కింద ఉన్నటువంటి రాయల్ రగ్ని లాగాడు. రాయల్ రగ్ని లాగ్గానే ఈయన మొహం మీద బోర్లా పడ్డాడు అని. రోమీలకు రాసినప్పుడు 12వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెచ్చరిక రాశాడు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సో మనల్ని మనము ఎంత ఎంచుకోవాలో అంతకన్నా ఎక్కువ ఎంచుకోకూడదు. ఎంచుకుంటే అది ప్రమాదం, సుపీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోతాం. తక్కువ ఎంచుకుంటే అది ప్రమాదం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోతాం. ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకోవాలి. ఇలా ఎంచుకోగలగాలంటే మనకు వాక్యం తెలవాలి. మనకు వాక్యం తెలియకపోతే మనల్ని మనం సరిగ్గా అంచనా వేయలేం, సరిగ్గా ఎంచుకోలేం. చర్చిలో చాలాసార్లు సమస్యలు ఎందుకు వస్తాయంటే ఎదుటి వ్యక్తిలో గర్వం ఉన్నప్పుడు, అతడు తనదే ఆ మార్గాన్నే అందరూ చేయాలి అని అన్నప్పుడు గర్వం రావచ్చు. అయితే గర్వానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి విరోధంగా పోతూ ఉంటుంది. దేవుడికి అనుగుణంగా ఉండి దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించడంలో వినయం కనబడుతుంది. దేవుడిని ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా పోవడంలో గర్వం కనబడుతుంది. సో దేవుడు వాక్యంలో స్పష్టంగా దేన్నైతే చెప్పాడో దాన్ని మనము తిరస్కరించినా ధిక్కరించినా అది గర్వమే అవుతుంది. దానికి లోబడకపోవడం అది మన యొక్క హృదయ కాఠిన్యమే అవుతుంది. ఎన్నో వచనాల్లో పదే పదే పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. సో దాని గురించి మనం జాగ్రత్త పడాలి. దానియేలు కూడా ఈ 3 అధ్యాయాల్లో మనకు చూపిస్తాడు. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కు ఒక కల వచ్చింది.
3వ అధ్యాయంలో దేవుడు ఏంటో నిరూపించుకున్నాడు. 4వ అధ్యాయంలో మరలా కల ద్వారా దేవుడు ఏంటో చెప్పాడు. అయినా కూడా నెబుకద్నెజర్ యొక్క హృదయము, మనస్సాక్షి దేవుడి యొక్క వాక్యానికి లోబడలేదు. లోబడినందుకు దేవుడు ఏం చేశాడు? అతనికి గుణపాఠాన్ని నేర్పాలి గనుక అతన్ని ఆయన పడద్రోశాడు. సో ఎవరైనా సరే వారిని బట్టి ఆ రకంగా అతిశయిస్తే దేవుడు అణిచివేస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన కన్నులు మన మీద ఉండకూడదు, మన విషయాల మీద ఉండకూడదు, మన తలాంతుల మీద ఉండకూడదు, మనం చేసిన గొప్ప కార్యాల మీద, సాధనల మీద, సాధింపుల మీద ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి వస్తుంది నా సహాయము? భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయము కలుగును. సో ఆయన ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాసం వ్యర్థం, కాపలా కాయకపోతే కావలివాని ప్రయాసం వ్యర్థం, ఆయన మనకు నిద్రలో ఉన్నప్పుడు అనుగ్రహించకపోతే మన దినమంతా ప్రయాసం వ్యర్థం. కనుక మనం ఎప్పుడు ఆయన మీద దృష్టి పెట్టాలి. సింపుల్గా నేను మీ యొక్క ఫోకస్ గురించి ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. మన ఫోకస్ మన యొక్క సక్సెస్ మీద ఉండద్దు, మన ఫోకస్ మనలో ఉన్నటువంటి సెల్ఫిష్, సిన్ఫుల్ నేచర్ మీద ఉండడం మంచిది. ఎప్పుడు కూడా మీ యొక్క దృష్టి మీరు సాధించిన ఘన విజయాల మీద పెట్టకండి, అవి మిమ్మల్ని పడగొట్టేస్తాయి. మీలో ఉన్నటువంటి ఇంకా బతికున్నటువంటి పాపం మీద, ఇంకా బతికున్నటువంటి దోషాల మీద, బతికున్నటువంటి లోపాల మీద, అవేంటో మీరు వాక్యం చదువుతూ ఉంటే, రెగ్యులర్గా దేవుడితో మీరు నడుస్తూ ఉంటే మీకు ఆయన చూపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే తల్లి తన బిడ్డను అన్ని వైపులా పరీక్ష చేసినప్పుడు చెప్తూ ఉంటుంది, ఇగో ఇక్కడ మైల, అక్కడ మురికి, ఇక్కడ కడగాలి, ఇక్కడ శుభ్రం చేయాలి. వాడు చిన్నవాడైతే తల్లే శుభ్రం చేస్తుంటుంది, వాడికి బుద్ధి వస్తే వాడికి చేసుకోమని చెప్తూ ఉంటుంది. సో దేవుడితో మనం నడిచినప్పుడు దేవుడు మనకు మన లోపాలు, పాపాలు చూపించి సరి చేస్తూ ఉంటాడు. అలెగ్జాండర్ అనేటువంటి ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ ఉండేవాడు. ఒక కేసులో ఆయన్ని కోర్టు నోటీస్ ఇచ్చి పిలిపించింది. సో ఆయన కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వచ్చినప్పుడు లాయర్ గారు ఆయనతో సాక్ష్యమును చెప్పాలి గనుక ఆయనతో మాట్లాడుతున్నాడు. సో ఆయన అడిగాడు, అయ్యా మీ పేరేంటి అంటే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అయ్యా మీ పనేంటి అంటే, నేను ఆర్కిటెక్ట్ను అని చెప్పాడు. అప్పుడు లాయర్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఓకే మీరు ఒక బిల్డర్ కదా అన్నాడు. అలెగ్జాండర్ అన్నాడు, నేను బిల్డర్ కాదు, బిల్డర్కి ఆర్కిటెక్ట్కి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది, నేను ఆర్కిటెక్ట్ని అన్నాడు. లాయర్కి కొంచెం చిర్రెత్తింది, నాకే ఈయన చెప్తున్నాడు అనేసి. ఓకే బిల్డర్కి ఆర్కిటెక్ట్కి తేడా ఏంటో కొంచెం చెప్తారా అని అడిగాడు. అలెగ్జాండర్ అన్నాడు, ఆర్కిటెక్ట్ అనేటువంటి వాడు ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాడు, తర్వాత ప్లాన్ వేస్తాడు, ప్లాన్ని పేపర్ మీదకి తెస్తాడు, కావలసిన మెటీరియల్ ఏంటో చెప్తాడు, ఎంతో చెప్తాడు, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బిల్డర్కి ఇస్తాడు. సో ఆర్కిటెక్ట్ అనేటువంటి వాడు మైండ్, బిల్డర్ అనేటువంటి వాడు కట్టేటువంటి పనివాడు. వాడు మేసన్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆర్కిటెక్ట్ అనేటువంటి వాడు ఇంజన్, అండ్ బిల్డర్ అనేటువంటి వాడు ఆ పైన ఉన్నటువంటి షెల్ఫ్, దాన్ని వీరు నడిపిస్తారు అని చెప్పాడు. సరే ఏదోలేండి, మీరు బిల్డరో మీరు ఆర్కిటెక్టో ఏదైతే ఏముంది అని చెప్పి వారు కేసులో ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయిన తర్వాత ఒక చోట ఆగి ఈ మాట అడిగాడు. ఈ బాబేలు గోపురాన్ని కట్టారు కదా, బైబిల్లో ఉంది కదా, ఆదికాండం 11వ అధ్యాయంలో, దాని ఆర్కిటెక్ట్ ఎవరో మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది, ఎవరో చెప్తారా అలెగ్జాండర్ గారు అని అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, బాబెల్ అంటేనే కన్ఫ్యూషన్, బాబెల్ అంటేనే గలిబిలి. మీకు సత్యం చెప్పాలి లాయర్ గారు, దానికి ఆర్కిటెక్ట్ లేడు కనుకనే అది కన్ఫ్యూషన్గా ఉండిపోయింది. దానికి బిల్డర్లు ఉన్నారు, ఆర్కిటెక్ట్ లేడు. సో ఈ రోజున చాలా మంది బ్రతుకులు బిల్డర్లుగా వారు కట్టుకుంటున్నారు. God is not their architect. So naturally it will collapse. There is no plan, there is no design, and God is not supplying any kind of material, so it will collapse. రెండవది, ఇది ఇంకా తక్కువ సమయంలో దీన్ని ముగించేయచ్చు. పనిష్మెంట్ యాజ్ అ బీస్ట్. గర్వించాడు గనుక అతడికి దేవుడు శిక్ష విధించాడు. ఏ రకమైన శిక్ష? పశువులాగా అతడిని దేవుడు మార్చి అణిచివేశాడు. 31 నుండి 33 వరకు అది నేను ఆల్రెడీ చదివేశాను. సో మరలా నేను చదవాల్సిన అవసరం లేదు. దానియేలు కల భావాన్ని చెప్పిన తర్వాత 12 మాసాలు గడిచాయి. 12 మాసాలు గడిచిన తర్వాత నెబుకద్నెజర్ ఈ యొక్క పాపమును చేశాడు. అంటే అతనికి హెచ్చరిక ఇవ్వబడిన తర్వాత దేవుడు అతనికి సమయం కూడా ఇచ్చాడు. ఆ సమయము 1 సంవత్సరం. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో దేవుడే నిర్ణయిస్తాడు. ఒకనికి 100 సంవత్సరాలు ఇవ్వచ్చు, ఒకనికి 1 సంవత్సరమే ఇవ్వచ్చు, ఒకరికి 1 గంటే ఇవ్వచ్చు. అది దేవుడి నిర్ణయం. కాకపోతే దేవుడు ఈయనకి 12 మాసాలు నిర్ణయించాడు. ఆ 12 మాసాల్లోనే అంత బలమైనటువంటి దర్శనాన్ని, దాని భావాన్ని
ఆయన పూర్తిగా మర్చిపోయాడు. మనిషి ఎంత పెద్ద ప్రమాదంలో ఉంటాడో చూడండి. సండే సేవకుడు మీకు బలమైన సందేశం ఇస్తాడు. మీరింటికి వెళ్ళి కోడి పులావ్ తిని కాసేపు కొనికి గొరకదీసి లేచేసరికి ఆయన ఏం చెప్పాడో మీరు మర్చిపోతారు. అంటే దాని యొక్క సమస్య సేవకుడిదా మీదే. ఎందుకంటే మీరు అంత రెక్లెస్గా ఉన్నారు. అదే సండే మార్నింగ్ మీరు చర్చికి వచ్చే ముందు మీరు ఎక్కడైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ స్టాక్ రేటింగ్ చూసుకుంటారు. మీరు మెసేజ్ వినే సమయం అంతా కూడా అదే మీ మైండ్లో కదబడుతూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి కోడి పులావ్ తింటున్నప్పుడు కూడా అదే ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా అదే కల వస్తుంది. మీరు సాయంత్రం మరలా ఏదో పనిలో ఉన్నప్పుడు కూడా అదే గుర్తుంటుంది. ఇది ఇన్ని రకాలుగా గుర్తుండడానికి కారణం ఏంటి? ఈ వాక్యం మర్చిపోవడానికి కారణం ఏంటి? గర్వం అనేది చాలా సింపుల్గా దేవుడి విషయాలను తీసేస్తుంది. దేవుడి వాక్యం ఒకని హృదయాన్ని కైవసం చేసినప్పుడు వాడు మర్చిపోడు. మార్టిన్ లూథర్ ప్రాణాలు పోవడానికి తెగించాడు కానీ మర్చిపోలేదు. ప్రపంచమంతటి ముందు ఒక్కడు ఏకాకిగా నిలబడన్నాడు, దేవుడి వాక్యం నా హృదయాన్ని కైవసం చేసింది, దానికి తప్ప నేను దేనికి లొంగను. అందుకనే మనకు ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ వచ్చింది. ఈ రోజున ఈ బైబిల్ని మనం కలిగి హాయిగా బాహాటంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నాం. ఆ రోజున లూథర్ రాజీ పడుంటే ఈ రోజున మనందరం నరకానికి వెళ్ళేవారం. ఎందుకంటే మనందరం తప్పకుండా రోమన్ క్యాథలిక్ మతంలో వెళ్ళేవారం, లేకపోతే మన హైందవ మతాల్లోనే ఉండేవారం. సో ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు లోకాన్ని తలకిందులు చేయగలడు అనేది మరలా నిరూపించాడు. నోవహు ఒక్కడు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడు? 120 సంవత్సరాల తర్వాత, 120 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడు? 7 మందికి. అందరూ ఆయన ఫ్యామిలీ మెంబర్సే, ఒక్కరు బయటోళ్ళు లేరు. సో నోవహు ఒక ఫెయిల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనొచ్చా? విఫలమైపోయినటువంటి సేవకుడు అనొచ్చా? నన్ను అడిగితే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, 160,000 మంది. ఆయన ఈ నోవహు కాలి గోటికి కూడా సరిపోడు. ఎందుకంటే ఈయన సేవను దేవుడు లెక్కించాడు. ఈయన సేవను లెక్కించి పాత నిబంధన కొత్త నిబంధనలో రాశాడు. సో దేవుడు నిర్ణయిస్తాడు. మనం 100 ఏళ్ళు సేవ చేసి మన ఇంటి వారిని తప్ప ఇంకెవరిని రక్షించుకోకుండా పోయినా దేవుడికి ప్రాబ్లం లేదు. కానీ దేవుడి చిత్తం చేయడం దేవుడికి ముఖ్యం. నువ్వు దేవుడి మాట వినకుండా 160,000 కాదు, పాల్ యాంగిచో డేవిడ్ యాంగిచో అయ్యాడు. 16 లక్షల మంది ఈ రోజున జైల్లో ఉన్నాడు, ఆయన కొడుకు ఆయన. కారణం ఏంటంటే దేవుడు మెచ్చని సేవ ఒక రోజున తప్పకుండా కుప్ప కూలిపోతుంది. అది మనిషి కావచ్చు, రాజు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరికైనా జరుగుతుంది. పీపుల్ ఫర్గెట్ వార్నింగ్స్ వెరీ సూన్. చాలా త్వరగా మనుషులు హెచ్చరికలను మర్చిపోతారు. అండ్ ఎక్కడైనా దేవుడి వాక్యం మనకు గుచ్చుకున్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే గాడ్ ఈజ్ అటాకింగ్ యువర్ ఈగో. నీ యొక్క ఈగోను దేవుడు చంపే ప్రయత్నం చేస్తున్నాడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములో పెంతెకోస్తు దినాన్న పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు వారు గుచ్చబడినప్పుడు వారు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఈ రోజున అట్లాంటి పరిస్థితులు లేవు. సో అందుకనే అలాంటి ఫలితాలు కూడా మనకు రావట్లేదు. దేవుడు 1 సంవత్సరం వెయిట్ చేశాడు. తర్వాత అతనికి నేర్పాల్సిన గుణపాఠాన్ని నేర్పాడు. ఒకసారి మీకు యేసుప్రభు ఏం చెప్పాడో చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం. ఒకడు నీతిమంతుడని తన్ను తాను నమ్ముకున్నాడు, స్వనీతి పరుడు. ఇంకొకడు సుంకరి, దేవుడి సన్నిధికి కూడా రావడానికి భయపడి పాపినైన నన్ను కరుణించుము అని బయటే రొమ్ము బాదుకొని దేవుడిని వేడుకుంటున్నాడు. సో అప్పుడు ఆ సందర్భాన్ని చెప్పినప్పుడు యేసుప్రభు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. 18వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. సో తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. ఇంత క్లియర్గా బైబిల్లో మన కొరకు రాయబడిన తర్వాత కూడా మనం ఇంకా బై నేచర్, బై డిఫాల్ట్ ఏం చేస్తాం? మనల్ని మనము హెచ్చించుకునే ప్రయత్నమే చేస్తాం. నెబుకద్నెజర్ చేసిన తప్పే చేస్తాం, ఇతరులు చేసిన పాపమే చేస్తాం. ఇంగ్లాండ్లో ఒక యువరాజు తన స్నేహితులందరినీ విందుకు పిలిచాడు. వారందరూ భోజనం చేసిన తర్వాత వారిని బయటికి తీసుకుని వచ్చి తన యొక్క మహల్లను చూపించాడు, తన తోటలను చూపించాడు, తన సరస్సులను చూపించాడు, తన యొక్క పొలాలను చూపించాడు, తనకున్నటువంటి పశు సంపదను చూపించాడు. వీళ్ళకి తిన్నదంతా అరిగిపోయిందంట, వీళ్ళకి అలసట వచ్చేసింది. ఇక వీళ్ళు అన్నారంట, చూసింది చాలే బాబు, కూర్చుంటాం, విశ్రాంతి తీసుకుంటాం. సరే కూర్చోండి అన్నాడు. కూర్చున్నారు. దాంట్లో ఒక ఆయన ఈయన వైపు చూస్తూ అన్నాడంట, ఓ మా ప్రభువా, అంటే లార్డ్ అంటారు ఇంగ్లాండ్లో వారిని. సో ఓ మై లార్డ్, మీకు ఇవన్నీ ఉన్నాయి, సంతోషం.
వీటితో పాటు రేపు దేవుడు మీకు పరలోకం ఇస్తే దానికన్నా గొప్ప ఆనందం మాకు ఇంకొకటి లేదు. కానీ వీటితో పాటు రేపు దేవుడు మీకు నరకాన్ని ఇస్తే దానికన్నా దుఃఖం కూడా మాకు ఇంకొకటి ఉండదు. సో నాకు ఎన్ని లోకంలో ఉన్నాయి అన్నవి కాదు, రేపు నేను ఏ లోకానికి వెళ్తాను అన్నది చాలా ముఖ్యం. దేవుడి యొక్క తీర్పు ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే ఆయన టైం టేబుల్ ప్రకారం వస్తుంది. ఆయన సైలెంట్గా ఉన్నాడు గనుక ఆయన మనల్ని మర్చిపోయాడు, వదిలేశాడు అని అనుకోవడానికి వీలు లేదు. మరలా సొలొమోన్ అనేటువంటి జ్ఞాని ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, ఎక్లీసియాస్టిస్ అంటారు ఇంగ్లీష్లో. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎంత డేంజరస్ సిచ్యువేషనో చూడండి. మనం చేసేటువంటి చెడుకు వెనువెంటనే దేవుడు తీర్పు తీర్చట్లేదు గనుక మనము భయం లేకుండా ఇంకా ఎక్కువ చెడు చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెబుకద్నెజర్ కూడా అలాగే తయారైపోయాడు. నెబుకద్నెజర్ యొక్క ట్రూ డ్రీమ్ అయిపోయింది. సో తప్పకుండా దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చినటువంటి హెచ్చరికలు ఆయన చెప్పినట్లు నెరవేరుతాయి అనడంలో సందేహం లేదు. 2వ అధ్యాయంలో దానియేలు ఆయన కలను గురించి చెప్పినప్పుడు ఆయనకు బహుమానం ఇచ్చాడు, సన్మానించాడు, ఆయన్ని ప్రమోట్ చేశాడు. కానీ 4th చాప్టర్లో అట్లాంటిది ఏమీ చేయలేదు. అంటే ఆల్రెడీ నెబుకద్నెజర్ మొద్దుబారాడు అన్నదానికి అదొక చిహ్నం అన్నమాట, అదొక ఇండికేషన్. మనస్సాక్షి, కాన్షియన్స్ ఈ సియర్డ్ అంటారు కదా, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. సో నొప్పి తెలియట్లేదు. సో సింపుల్గా డానియల్ చెప్పింది విన్నాడు, డానియల్ని పంపించేశాడు. సరే, ఆయనను 7 కాలాల పాటు వారు అరణ్యంలోనికి తోలారు. ఇటు బిబ్లికల్ స్కాలర్స్, అటు బయట ఉన్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ రోగాన్ని ఒక పేరుతో పిలుస్తారు, లికాంథ్రోపీ అని పిలుస్తారు. మరి ఎగ్జాక్ట్గా లికాంథ్రోపియా లేకపోతే బోఆంథ్రోపియా అనేది మనం చెప్పలేము. కాకపోతే లికాంథ్రోపీ అనేటువంటి జబ్బు బారిన పడినటువంటి మనిషి పశువులాగా ప్రవర్తిస్తాడు. పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తాను ఎవరో తనకు బాగా తెలిసే ఉంటుంది అని వారు చెప్తారు. అయితే జాన్ కాల్విన్ దీని గురించి ఆయన కామెంటరీ రాసినప్పుడు ఆయన దానితో విభేదించి ఆయన ఒక మాట అంటాడు. వాడు కేవలము తాను పశువును అనుకొని పశువులాగానే బ్రతుకుతాడు, పశువులాగానే అన్ని చేస్తాడు, అండ్ పశువులాగానే వాడి యొక్క నడవడి అంతా కూడా చూపిస్తాడు. సో బేసికలీ పశువు అయిపోతాడు అని ఆయన చెప్పాడు. వారన్ వర్స్బీ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే స్త్రీ పురుషులు దేవుని పోలికలో చేయబడినటువంటి వారు వారి జీవితాల పట్ల దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి దానికి లొంగకపోతే వారు పశువుల స్థాయికి దిగజారిపోతారు. మీరు కీర్తన 32వ అధ్యాయం ఒకసారి చూడండి, 9వ వచనం. దావీదు రాజు రాశాడు, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? దేవుడు మీకు ఉపదేశం చేస్తే దాన్ని మీరు గైకొనకపోతే మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. మానవ స్థాయి నుండి మీరు బుద్ధి జ్ఞానం లేని గుర్రంలాగా కంచర గాడిదలాగా తయారైపోతున్నారు. అంటే దావీదు జీవితంలో రాసినటువంటి జీవితంలోనే ఈ 2 జరిగాయి. గుర్రములాగా బత్షెబా వెంటబడ్డాడు, కంచర గాడిదలాగా పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే మొండికేశాడు. ఆ 2 లక్షణాలు దావీదులోనే మనకు కనబడతాయి. కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా, దేవుడు దాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలును దమస్కు మార్గాన ఎదుర్కొన్నప్పుడు అతనికి ఒక పాత సామెతను జ్ఞాపకం చేస్తాడు. ముని కొలలకు వ్యతిరేకముగా నీవు ఎలా ఎగదన్నుదువు. అది కింగ్ జేమ్స్లో 9:5లో ఉంటుంది. మిగతా ఇంగ్లీష్ వర్షన్స్లో ఆ వచనం మనకు కనబడదు. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు కిక్ అగెయిన్స్ట్ ద గోడ్స్. సో యేసు ప్రభు ఒక పరిశుద్ధమైనటువంటి పరిసయ్యుణ్ణి, నిందారహితుడైనటువంటి రాబై లాంటి గొప్ప రోషం కలిగినటువంటి సౌలును ఏమంటున్నాడంటే, ఎందుకు ఎద్దులాగా నాకు వ్యతిరేకంగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు? మునికొల అనేది ఒక కర్ర, దానికి పదునైనటువంటి ఒక దాన్ని పెట్టి రైతు ఎద్దు మాట వినకపోతే దాన్ని గుచ్చుతాడు. అలా గుచ్చినప్పుడు కొన్నిసార్లు ఎద్దు కోపం వచ్చి వ్యతిరేకంగా ఆయన మీదకి వస్తుంది, దానికి వ్యతిరేకంగా వస్తుంది. సో యేసు ప్రభు అంటాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఒక ఎద్దులాగా ఎందుకు నాకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు ఆలోచించండి, మనిషిని దేవుడు ఎన్ని రకాలుగా చూపిస్తాడో. ఒక చోట కుక్క అన్నాడు, ఒక చోట గాడిద అన్నాడు, ఒక చోట తోడేలు అన్నాడు. ఇంకా మీరు చదువుకోండి, నాకు ఓపిక లేదు. ఎన్ని రకాలుగా మనిషి యొక్క తత్వాన్ని ఆయన చూపిస్తాడు. జాన్ గర్స్నర్ అనేటువంటి భక్తుడు
ఈ రకంగా మరి ఆయన తరచూ కాన్ఫరెన్సుల్లో మాట్లాడేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఈ మాట చెప్పాడు, మనుషులను ఎలుకలతో పోల్చాడు, స్త్రీలను పురుషులను ఎలుకల్లాంటి వారు అని అన్నాడు. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత Q&A సెషన్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ టైంలో ఒక పెద్ద ఆయన అభ్యంతరం చెప్పాడంట, మీరు మనుషులను ఎలుకలతో పోల్చడం చాలా దారుణం, మీరు మాకు క్షమాపణ చెప్పాలి. సో జాన్ గర్స్నర్ కాసేపు ఆలోచించి చెప్పాడు, సరే మీకు అందరికీ నిరభ్యంతరంగా క్షమాపణ చెప్తున్నాను, అండ్ మామూలు క్షమాపణ కాదు, ఎక్కువగా బలంగా క్షమాపణ చెప్తున్నాను. నేను నిజంగా తప్పు చేశాను. నేను చేసిన తప్పేంటంటే మిమ్మల్ని మనుషులను ఎలుకలతో పోల్చడం. మీకో సత్యం చెప్తాను, దేవుడు ఎలుకకి ఇచ్చినటువంటి తత్వాన్ని అది చక్కగా పాటిస్తోంది, కానీ మానవుడికి ఇచ్చినటువంటి తత్వాన్ని వాడు పాటించట్లేదు. దేవుడు ఎలుకకి ఇచ్చినటువంటి లక్షణాలను బట్టే అది బతుకుతోంది, కానీ మానవుడు దేవుడి దగ్గర పొందిన లక్షణాలను వదిలి దిగజారి పశువులాగా బతుకుతున్నాడు. సో మిమ్మల్ని పోల్చడానికి ఎలుకలు కూడా పనికిరావు, అవి మీకన్నా నయము అని అన్నాడు. ఎలుకలను ఎగ్జాంపుల్గా వాడినందుకు క్షమించండి అన్నాడు. అండ్ ఆయన చెప్పింది చాలా గొప్ప సత్యం. 34 నుండి 37 వరకు మీరు చూస్తే అక్కడ ఆయనకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడైతే తాను దేవుడు అనుకుంటాడో అలాంటి వాడిని దేవుడు పశువు స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పశువు స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు వానికి ఇచ్చినటువంటి మానవ జన్మ ఎంత గొప్పదో వానికి అర్థమవుతుంది. సో ఈయనకు అదే అర్థమైంది అనమాట. ఇప్పుడు 34 నుండి 37 వరకు మీరు చూస్తే నెబుకద్నెజర్ తన యొక్క మాటల్లో అంటున్నాడు, ఆ కాలము గడిచిన పిమ్మట, అది 7 రోజుల 7 మాసాల 7 సంవత్సరాల, స్పష్టంగా మనకు తెలియదు, కానీ అందరి యొక్క అభిప్రాయం 7 సంవత్సరాలు. సో నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. సో ఈయనకి పశువు బుద్ధి ఉన్నప్పుడు తన వైపు తాను చూసుకున్నాడు. ఈయనకి మానవ బుద్ధి రాగానే కండ్లు ఎటువైపు ఎత్తాడంట? ఆకాశము తట్టు ఎత్తాడు. హెవెన్ వైపు ఆయన కన్నులను ఎత్తాడు. సో రాజుగారు నేర్చుకోవాల్సినటువంటి పాఠం నేర్చుకున్నారు. ఆ పాఠం ఏంటంటే, దేవుడే సర్వోన్నతుడు, సార్వభౌముడు, ఆయనే అంతా అయి ఉన్నాడు, నేనేమీ కాను అని నేర్చుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ రకంగా నేర్చుకుంటే బాగుండేది. సో దేవుడు ఆయనకు మొదట మానవ బుద్ధినిచ్చాడు, తర్వాత ఆయన యొక్క బలాన్ని తిరిగిచ్చాడు, ఆ తర్వాత ఆయన యొక్క రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. సో అందుకనే నేను ఈ యొక్క శీర్షికను రెస్టోర్డ్ శానిటీ అని చెప్పాను. అంతే, అతనికి బుద్ధి పోయింది, దేవుడు తిరిగి అతనికి బుద్ధిని దయచేశాడు. బుద్ధిని దయచేసిన తర్వాత అతన్ని తిరిగి రాజుగా నియమించాడు. అండ్ దేవుడి గొప్పతనం ఏంటంటే, అతడు ఒక బలమైనటువంటి రాజుగా ఉన్నప్పుడు కృప చూపించలేదు. అతడు ఒక పశువుగా అడవిలో పడి ఉన్నప్పుడు, యానిమల్గా ఉన్నప్పుడు దేవుడు అతని మీద కనికరం చూపించి 7 సంవత్సరాల తర్వాత అతన్ని చేరదీశాడు. సో దేవుడు మనలాంటి పాపులను చేరదీయడంలో ఆయన గొప్పతనమే ఉంది, కానీ మన గొప్పతనం ఏమీ లేదు. అందుకని నెబుకద్నెజర్ ఒక స్తుతి గీతం పాడుతున్నాడు. ఏంటి ఆ స్తుతి గీతం? ఆయనే రాసుకున్నాడు. చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు చూడండి, భూనివాసులు ఎవ్వరు కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన ఎవడి మాట వినాల్సిన పని లేదు, ఎవడిని సంప్రదించాల్సిన అవసరం లేదు, ఎవడి సహాయం ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఆయన పరలోకపు సేన, అంటే దేవదూతలతో అండ్ భూలోకంలో ఉన్నటువంటి మానవులతో ఆయన చిత్త ప్రకారం ఆయన చేస్తున్నాడు. అండ్ ఇంకొక మాట కూడా నెబుకద్నెజర్ అన్నాడు. బైబిల్ చదివినటువంటి మనకు తెలియంది నెబుకద్నెజర్కి 7 సంవత్సరాల్లో తెలిసిపోయింది. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. నో వన్ క్యాన్ క్వశ్చన్ గాడ్. దేవుణ్ణి ఎవడు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. గర్వము ప్రశ్నలు వేస్తుంది. ప్రశ్నలు మంచివైతే నో ప్రాబ్లం, కానీ యోబు స్వనీతిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు, స్వనీతి అనేది అహము ద్వారా వచ్చింది గనుక, అహాన్ని ఆశ్రయించింది గనుక యోబు యొక్క ప్రశ్నలకు ఒక్కదానికి కూడా దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు, తిరుగు ప్రశ్నించాడు. కానీ మీరు బైబిల్లో చూస్తే కొంతమంది వినయ మనస్కులు అడిగినప్పుడు వారి ప్రశ్నలకు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఉన్నటువంటి మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో తను తాను బయలుపరుచుకున్నప్పుడు మనం నేర్చుకోవడం చాలా మేలు. ఇంకొక మాట అంటాడు చూడండి, తర్వాత ఆయన రాజ్యం ఆయనకు వచ్చిందని చెప్పాడు. 37లో అంటాడు, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క
ఇప్పుడు నాకన్నా పైన పరలోకంలో ఒక రాజు ఉన్నాడు ఒప్పుకుంటున్నాడు. కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు నున్నాను. సో ఇక్కడ హీఈస్ ట్రూలీ కన్వర్టెడ్. ఇక్కడ ఆయన నిజంగా మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. అంతకు మునుపు వరకు ఆయన మారు మనసు లేకుండా జీవించాడు. ఇక్కడ ఆయన నిజంగా రక్షించబడ్డాడు. ఎందుకంటే ఇప్పుడే నిజంగా ఆయన దేవుడికి సంపూర్ణంగా లోబడిపోయాడు. ఈ పరిస్థితి వచ్చేంత వరకు దేవుడు ఎవరిని ఏ రకంగా అనచాలో ఆ రకంగా తప్పకుండా అనుస్తాడు. మోషే ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని వాడుకోలేదు. కానీ మోషే ఎప్పుడైతే సర్వెంట్గా మారాడో అప్పుడే వాడుకున్నాడు. సో నీవు కూడా సర్వెంట్ అయినప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు సర్వెంట్గా ఉండనంత వరకు నీకున్నది కూడా పోతుంది. అండ్ అది నువ్వు నేర్చుకోవడం చాలా అవసరం. చైనీస్ అమెరికన్ క్రిస్టియన్ లీడర్ ఆయన పేరు రసెల్ జాంగ్. ఆయన తండ్రి ఆయనకు చైనీస్ వాళ్ళకి నేర్పించేటువంటి ఒక పాఠం హ్యూమిలిటీ మీద, వినయం మీద నేర్పించాడు. వీళ్ళు చైనా నుండి అమెరికాకు వచ్చారు వలస మీద. అక్కడ ఉన్నారు. ఆ దినాల్లో అమెరికన్లు చైనీస్ వారిని చాలా కించపరిచేవారు, హీనంగా చూసేవారు, కష్టాల పాలు చేసేవారు. అయితే వీరు మరి వినయమును అనుసరించడానికి ఇష్టపడ్డారు కనుక రసల్ తండ్రి చైనీస్ వారికి భోజనపు ఏర్పాట్లు చేసేవాడు. సో రసల్కి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక మాట నేర్పించేవాడు. మనము ఇతరులకు సేవ చేయడమే మన యొక్క పని. మన లైఫ్ ఈజ్ టు సర్వ్ అదర్స్. ఇతరులకు సేవ చేయడమే మన పని. వీఆర్ నాట్ సపోజ్ టు మాస్టర్ ఎనీబడి. మనం ఎవరి మీద యాజమాన్యం చేయడానికి కాదు, మనం ఇతరులకు సేవ చేయడానికి పిలువబడ్డాం. సో తన పిల్లవాడిని బడికి పంపించి బడిలో మంచిగా మార్కులు సంపాదించుకుంటే ఆయన సంతోషపడి గర్వించడం కన్నా, ఆయన ఏర్పాటు చేసేటువంటి చైనీస్ డిన్నర్స్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరి టీ కప్పు, చైనీస్ వారు తింటూ టీ తాగుతుంటారు, ప్రతి ఒక్కరి టీ కప్పు వెంటనే తన కుమారుడు నింపితే సంతోషించేవాడంట. ఎంతమంది తండ్రులు ఇట్లా ఉన్నారు? నా పిల్లవాడు చెడిపోయినా పర్వాలేదు, వాడు భ్రష్టుడైనా పర్వాలేదు, వాడు బడికి పోయి మంచి మార్కులు సంపాదించుకుంటే చాలు అని కాలర్ ఎగరేసే తండ్రులే ఎక్కువ ఉన్న ప్రపంచంలో ఎంతమంది నీతి సూత్రాలు తమ పిల్లలకు నేర్పుతున్నారు? సో ఆ బిడ్డకు చెప్పాడంట, వీఆర్ హియర్ టు సర్వ్, సో డూ యువర్ బెస్ట్ టు సర్వ్ అదర్స్. ఆ పిల్లవాడు అట్లాగే పెరిగాడు. అలాగే ఆయన కూడా క్రైస్తవ నాయకుడయ్యాడు. తర్వాత ఆయన తండ్రి ఎందుకు ఆ రకంగా చెప్పేవాడో ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఈ రకంగా చెప్పాడు. చైనా భాషలో హ్యూమిలిటీ, వినయము అనేటువంటి ఒక పదము 2 పదాల నుండి వస్తుంది. ఈ 2 పదాలు చైనీస్ భాషలో మొదటి పదము జియంగ్, రెండవది జున్. జియంగ్ అంటే ఎదుటి వ్యక్తికి నన్ను నేను నా ఆత్మను ఇష్టపూర్వకంగా అప్పగించుకునే తత్వమును కలిగి ఉండుట. అంటే ఐ విల్ ఈల్డ్ మై సెల్ఫ్ టు మై హోస్ట్ ఆర్ మాస్టర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. నా ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తికి నన్ను నేను అప్పగించుకుంటాను. నేను ఇక్కడ గర్వించను, నేను ఇక్కడ నా గొప్పతనాన్ని ఎంచను. సో ఈ యొక్క పదాన్ని చైనా వారు చెప్పినప్పుడు వారు కొన్ని దీన్ని ఏమంటారు, మన వరిని అన్ని లాగిన తర్వాత వరి మోపు అంటారా, అన్ని ఒక్కొక్కటి ఉంటుంది చూడండి. సో ఆ రకంగా ఈ పదం యొక్క చిత్రం ఏంటంటే, చైనీస్ పదాలన్నీ పిక్చర్స్గా ఉంటాయి కనుక అవన్నిటిని కలిపి కట్టడం అన్నమాట. సో సర్వీస్లో హ్యూమిలిటీ ఉన్నప్పుడు అందరినీ ఐక్యపరిచి వారి మధ్యలో సామరస్యతను చూసేవారముగా మనం ఉంటాం. గర్వం ఉంటే అందరినీ వేరు చేసేసి నాశనం చేసే వారంగా మనం తయారవుతాం. రెండవ పదం జూన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో చైనీస్ వారు కూడా మన హైందవుల్లాగా పెద్దలు వస్తే కుర్చీ మీద నుండి లేచేవారు, పూర్తిగా వంగి దండం పెట్టేవారు. వారికి ఏది కావాలంటే అది వారికి మొదట ఇచ్చి వారు తిన్న తర్వాత వీరు తినేవారు. సో దానికి నిదర్శనం అన్నమాట. పెద్దలను చిన్న పిల్లవాడు ఎట్లా గౌరవిస్తాడో ఆ రకంగా ఉండుట. సో వారి యొక్క భాషలో వినయం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తికి సేవ చేయడానికి నిన్ను నీవు తగ్గించుకో, అండ్ వారు నీకన్నా పెద్దవారని వారిని గౌరవించి వారికి నీవు దాసుడవుగా ఉండు. ఇది ఆ చైనీస్ క్రిస్టియన్ లీడర్ నేర్చుకున్నటువంటి గొప్ప లెసన్. మనం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనలో చాలామంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ ట్రై టు ప్రమోట్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ డిమోట్ యూ. బట్ ఇఫ్ యూ డిమోట్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ ప్రమోట్ యూ అట్ ది రైట్ టైం. అది మనం ఎవరూ మర్చిపోవద్దు. నెబుకద్నెజర్ నేర్చుకున్నాడు, మనం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది.
లేకపోతే తప్పకుండా గర్విష్ఠులను దేవుడు పశువులాగా మార్చి వారి చేత గడ్డి తినిపిస్తాడు. అది మాత్రం బైబిల్లో ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. మీరు బబులోను గురించి చరిత్ర చదివిన చరిత్రలో కూడా అది ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద బైబిల్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద హిస్టరీ బుక్స్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మాలో ఉన్నటువంటి అహాన్నాన్ని, మాలో ఉన్నటువంటి గర్వాన్ని, మాలో ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి లక్షణాన్ని మేమందరము కనిపెట్టడానికి, దాన్ని మా నుండి తొలగించి వేసుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభువా, మేము ఎన్నోసార్లు మీ హెచ్చరికలను పెడచెవిన పెడతాం, ఎన్నోసార్లు మేము మీకు వ్యతిరేకంగా నడుస్తాం. మా పాపం ఏంటో మేము అర్థం చేసుకోకుండా బ్రతుకుతాం. మాలో ఉన్నటువంటి ఏ ఒక్క విషయాన్ని బట్టి మేము గర్వించకుండా, మాలో నీవు కోరిన విషయాలు ఏవేవి లేవో వాటి గురించి మమ్మల్ని మేము అణుచుకొని నీ ఎదుట దీనులముగా ఉండడానికి, నీ యొక్క కృపలో మసులుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి. నెబుకద్నెజర్ ద్వారా మీరు మాకు నేర్పుతున్న పాఠాలను మేము విస్మరించకుండా, మర్చిపోకుండా నేర్చుకుని అనుగుణంగా నడుచుకోవడానికి కృప దయచేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.